రాష్ట్రంలో భారత్ జోడో యాత్ర అద్భుతంగా సాగిందని అన్ని వర్గాల నుంచి విశేష స్పందన వచ్చిందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. పాదయాత్రలో భాగంగా రాహుల్ గాంధీ విరామం లేకుండా ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారని అన్నారు. ఈడీ సిబిఐ దాడులు చేసినా తన ప్రాణానికి ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించినా రాహుల్ గాంధీ వెనకడుగు వేయలేదని చెప్పారు. ఎన్నికలు ఓట్ల కోసం కాదని దేశ విశాల ప్రయోజనాల కోసం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని తెలిపారు. రాహుల్ పాదయాత్ర రేపు తెలంగాణ నుంచి మహారాష్ట్రలోకి చేరుతుందన్నారు. సమయమైనట్టు లెక్క సాయంత్రం 7 గంటల వరకు ప్రజలలో కలుస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వారి పాదయాత్ర గొప్పగా కొనసాగించారు. ఎక్కడ కూడా వారి మొహంలో గాని వారి ప్రవర్తనలో గాని విసుగు గాని విరామం గాని అలసిపోయినట్టు గాని ఎక్కడ కనిపించలే. ఈ దేశం చేసుకున్న అదృష్టం. మిత్రులందరూ కూడా మీరు కూడా స్వయంగా ఈ పాదయాత్రలో 4 అడుగులు వెయ్యండి. ఇది దేశ శ్రేయస్సు కోసం సమాజ హితం కోసం నడుస్తున్నారు కాబట్టి మీడియా మిత్రులను కూడా సాదరంగా నేను ఆహ్వానిస్తున్నాను. ఈ రోజు రేపు ఎవరైతే రాలేని పాత్రికేయ మిత్రులు ఉన్నారో మీరందరూ కూడా ఈ పాదయాత్ర రాహుల్ గాంధీ గారితో కదం కలిపి ఈ దేశానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చి ఈ దేశం అభద్రతకు లోనవుతున్న సందర్భంలో దేశ భద్రత మీద ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీల ముసుగులో దాడులు చేస్తున్న నరేంద్ర మోడీ, అమిత్ షా, చంద్రశేఖర్ రావు గారిని తిప్పికొట్టడానికి మీ వంతు సహకారాన్ని కాంగ్రెస్ పార్టీ ఆశిస్తుంది. అందుకే ఈ రోజు 119 నియోజకవర్గాల కాంగ్రెస్ శ్రేణులకు నేను పిలిపిస్తున్న పిసిసి అధ్యక్షుడిగా రేపటి సమావేశంలో మీరందరూ కూడా పాల్గొని ఇంతకాలం మనకు అండగా నిలబడ్డ రాహుల్ గాంధీ గారికి కృతజ్ఞతలు తెలుపుకునే అవకాశం వచ్చింది. శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని 60 సంవత్సరాల మన కళలని సాకారం చేసింది. వారి కుమారుడిని గుండెల్లో పెట్టి చూసుకోవాల్సిన బాధ్యత, భుజాల మీద మోయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని తెలియజేస్తూ ఈ సమావేశం సందర్భంగా అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. వివిధ కుల సంఘాలకు సంబంధించిన వ్యక్తులు, కార్మిక సంఘాలకు సంబంధించిన వ్యక్తులు,